ఫ్రెండ్స్, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో ఏంటంటే, ఈ ఆయిల్తో ఆహార పదార్థాలు వండేవాళ్ళు, అంటే బజ్జీ బళ్ళు కానీ, చికెన్ పకోడీ బళ్ళు కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ, బేకరీలు కానీ, స్వీట్ షాపులు కానీ, ఎవరైనా సరే ఆయిల్తో వంట వండే వాళ్ళ గురించి వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ఆయిల్ని చాలామంది ఏం చేస్తున్నారంటే, ఆయిల్ కొంటున్నారు కాబట్టి 4-5 సార్లు వాడిన తర్వాత దాన్ని మళ్ళీ తీసేయాలన్నమాట. బాగున్నప్పుడు బ్లాక్ అయినప్పుడు తీసేయాలి, బ్లాక్ అయినప్పుడు తీసేసి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ పోసుకోవాలి. అలా కాకుండా ఆయిల్ పడబోతే ఆర్థిక నష్టం జరుగుతుందని చెప్పి వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే అదే ఆయిల్ వాడుతున్నారు. ఇంకో తప్పు ఏం చేస్తున్నారంటే, ఈరోజు మిగిలిపోయిన ఆయిల్ని మరుసటి రోజు మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ పోస్తున్నారు. అందులో అది ఇంకా ఫ్రెష్ ఆయిల్ కూడా పాడైపోతుంది కాబట్టి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది, జీర్ణకోశ వ్యాధులు వస్తాయి, తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. మన స్టేట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఏం చేశారంటే, ప్రతి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి ఒక మీటర్ ఇచ్చారు. ఇదే టీపీసీ మీటర్, టోటల్ పోలార్ కాంపౌండ్ మీటర్ అంటారు. ఈ మీటర్ సుమారుగా 50,000 ఖరీదు అవుతుంది. ప్రతి స్టేట్లో ఉన్న ప్రతి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి ఉంది ఇది. దీన్ని ఏం చేస్తారంటే, ఆయిల్ వాడిన తర్వాత ఆయిల్ చెక్ చేస్తారన్నమాట. చెక్ చేసిన తర్వాత 25 లోపు రీడింగ్ ఉందనుకోండి, 25 లోపు రీడింగ్ ఉంటే ఆయిల్ మంచిదేను, వాడుకోవచ్చు. అదే 25 దాటింది అనుకోండి రీడింగ్, అది ఆయిల్ పనికిరాదు అనమాట, వండటానికి పనికిరాదు. ఈ వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ఆయిల్ని పడబోయాలన్నమాట. పడబోయకుండా దాన్ని మళ్ళీ వాడుతున్నారు. వాడటం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేశారంటే, ఇప్పుడు ఈ వాడేసిన ఆయిల్ని రుకో అని చెప్పి, రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ అని చెప్పి, రుకో అని చెప్పి, ఈ రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ని కొన్ని ఏజెన్సీల ద్వారా బయోడీజిల్ తయారు చేస్తున్నారు అనమాట. కొన్ని ఏజెన్సీల ద్వారా బయోడీజిల్ తయారు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు వాడేసిన ఆయిల్ని ఈ రుకో డబ్బాలు ఇచ్చేసి, మీ ప్రతి హోటల్కి కానీ టిఫిన్ బళ్ళకి కానీ రుకో డబ్బాలు ఇస్తారు. మీరు వాడేసిన ఆయిల్ ఆ రుకో డబ్బాలో కలెక్ట్ చేసుకుంటారు అనమాట. వారానికి ఒకసారి వస్తారు. లీటర్ 30 రూపాయలకి మళ్ళీ మీ దగ్గర తిరిగి కొనుక్కెళ్తారు. కాబట్టి మీకు ఆర్థిక నష్టం కూడా తగ్గుద్ది, ప్రజల ఆరోగ్యం కూడా కాపాడిన విధంగా అవుతుంది. కాబట్టి మీరు మాత్రం కంపల్సరీగా 25 దాటితే ఎట్టి పరిస్థితిలో మీరు ఆయిల్ని స్టోర్ చేసి ఈ డబ్బాల్లో స్టోర్ చేసి రుకో వాళ్ళకి ఇవ్వండి. ఆ ఏరియాలో ఉన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కానీ ఆ ఏజెన్సీలు కానీ మీ దగ్గరకు వచ్చి డబ్బాలు ఇచ్చి కలెక్ట్ చేసుకెళ్తారు. ఈ మీటర్తో మనం ఇప్పుడు కొలిచి చూద్దాము. ఈ ఫ్రెష్ ఆయిల్ అనమాట. ఇది ఫ్రెష్ ఆయిల్ చూద్దాం ఒకసారి. ఫ్రెష్ ఆయిల్ రీడింగ్ ఒకసారి చూస్తే 7.0 ఉంది. అంటే 7.0 ఉంది కాబట్టి ఇది చాలా ఫ్రెష్ ఆయిల్. వచ్చేసి బాగా వాడేసిన ఆయిల్ అనమాట. 4-5 సార్లు ఎక్కువ సార్లు వాడేసిన ఆయిల్ ఇది. ఈ ఆయిల్ రీడింగ్ చూద్దాం ఇప్పుడు. ఈ ఆయిల్ రీడింగ్ వచ్చేసి 30 ఉంది, 30.0 ఉంది. 30.0 ఉంది కాబట్టి ఇది బాగా వాడేసిన ఆయిల్. ఇది ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఉత్తరాంధ్ర వచ్చేసి ఎన్ఎస్ఆర్ ఇండస్ట్రీస్ అనేవాళ్ళు ఈ ఆయిల్ని, రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ని కొనుగోలు చేస్తారు. మీకు వాళ్ళు ఫ్రీగా క్యాన్లు ఇచ్చేసి వాళ్ళే వారం వచ్చి కలెక్ట్ చేసుకొని మీకు లీటర్ 30 రూపాయల లెక్క కొనుగోలు చేస్తారు. కాబట్టి ఉత్తరాంధ్ర వాళ్ళు మొత్తం ఈ ఎన్ఎస్ఆర్ ఇండస్ట్రీస్కి ఇవ్వండి. ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది కోస్తా ఆంధ్ర వచ్చేసరికి నెక్స్ట్ జన్ బయో ఫ్యూయల్. దీని ఫోన్ నెంబర్ కూడా క్లియర్గా ఉంది. రాయలసీమలో ఏరియా ప్రాంతం వాళ్ళందరికీ వీళ్ళు కలెక్ట్ చేస్తారు. అలాగా గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఆయిల్ ద్వారా ప్రజలకి నష్టం జరుగుతుంది, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ని బయోడీజిల్ కింద తయారు చేయడానికి కొన్ని సంస్థలు, ఏజెన్సీలు తయారు చేశారు. వాళ్ళు కొనుక్కెళ్ళి చేస్తున్నారు. కాబట్టి ఇటు మీకు ఆర్థిక ఇబ్బంది ఉండదు, ప్రజల ఆరోగ్యం కాపాడిన వాళ్ళు అవుతారు. ఇంకా విషయం ఏంటంటే, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు, ప్రతి వ్యాపారస్తుడికి ఈ వీడియో వెళ్ళే విధంగా షేర్ చేయండి. ప్రజల ఆరోగ్యం కాపాడే బాధ్యత మనందరి మీద ఉంది, మీ మీద కూడా ఉంది. కాబట్టి మీరు షేర్ చేసి ప్రజల ఆరోగ్యం కాపాడతారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.